ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. ఆ వార్త ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక చాలా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ, సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అయితే చాలా కాలం నుండి కలుసుకోలేని మీ యొక్క సన్నిహితులకు సంబంధించిన వార్త మీకు అందుతుంది. అంటే వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, అలాగే వారి యొక్క అడ్రస్, వారితో కమ్యూనికేషన్ అనేది మీకు లేదు, చాలా సంవత్సరాలైంది. అయితే వారు మీ యొక్క నైబర్స్ కావచ్చు, సన్నిహితులు, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సరే వారితో కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయింది. వారి గురించినటువంటి ఒక న్యూస్ అయితే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం తర్వాత వారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అలాగే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే దాని గురించి మీడియేటర్స్ ద్వారా మీకు ఒక న్యూస్ అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం సాధారణంగా ఉన్నాయి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. రోజులాగానే మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది. అయితే వ్యాపార జీవితానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వినియోగదారుల నుండి కూడా మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారి నోటి నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక, ఈ రోజు మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలోని వారికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఈ రోజున మీకు దక్కబోతున్నాయి. అతి త్వరలో మీరు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈ రోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే అవకాశం రావచ్చు, కానీ అన్ని విధాలుగా మీకు ఆ వచ్చిన అవకాశం సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఉద్యోగ జీవితంలో కొంత స్ట్రెస్ కి అయితే లోనవుతారు. అంటే పై అధికారులు మీ పైన పని ఒత్తిడి పెంచడం, దీని కారణంగా మీకు కొంత తలనొప్పి, నీరసం వంటి సమస్యలు రావచ్చు. అయితే కన్యా రాశి వారు మీ యొక్క పై అధికారులతో దురుసుగా మాట్లాడటం వల్ల ఒక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క మాట తీరును మీరు నియంత్రణలో ఉంచుకోవటం చాలా ఉత్తమం. అంటే గంభీరంగా మాట్లాడటం, ఏదైనా అరిచినట్టుగా గట్టిగా మాట్లాడటం వల్ల మీకు సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్లాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారో ఈ రోజు మీరు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అలాగే విహారయాత్రలకు వెళ్లడానికి కూడా మీరు ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి కాంటాక్ట్ మిస్ అయినటువంటి మీ యొక్క సన్నిహితుల గురించి కానీ, స్నేహితుల గురించి కానీ మీరు న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు ఎక్కడ ఉన్నారు, ఏంటి అనే విషయాలు మీకు మీడియేటర్ ద్వారా తెలిసే వార్తనైతే మీకు అందుతుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి.
శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి, లక్ష్మీదేవిని ఆరాధించండి, గోమాతను సేవించండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా